నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు పొందినటువంటి మేము లబ్ధిదారులం. ఇది మేము గత 7 సంవత్సరాలుగా మేము గవర్నమెంట్తో పోరాటం చేస్తున్నాం. మాకు రుణమాఫీ కల్పించాలి అని చెప్పేసి. ఈ విషయాలు ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను ఒక విషయాన్ని గవర్నమెంట్కి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు 2016 సంవత్సరం నుంచి 19 సంవత్సరం మధ్యలో మా జీవనోపాధి గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సమాజంలో సాగించాలని దళితులను మీరు గుర్తించి ఆనాడు మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మమ్మల్ని లంపాలను పెట్టి భయంకరమైనటువంటి టార్చర్కి గురి చేస్తున్నారు. ఇది మీకు సమంజసమా అని అడుగుతున్నాను. మేము అడుగుతున్నది 2016 నుంచి 19 వరకు ఉన్నటువంటి రుణాలు కేవలం ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న మొత్తం రుణాలు 270 కోట్ల రూపాయలు మాత్రమే. అది కార్ల ద్వారా ఉన్నటువంటి రుణాలు కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు వేల కోట్ల రూపాయలు ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారికి రుణమాఫీ చేశారు. వారి రుణాలతో పోల్చుకుంటే మా రుణం ఎంత? అదేవిధంగా మీరు రైతు రుణమాఫీలు లేకపోతే ఇతరత్ర రుణమాఫీలు, కరెంటు బిల్లు రుణమాఫీలు ఇలాంటివన్నీ చేశారు. రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు దళితుల్లో ఉంటారా? దళితులు రైతులు ఉంటారా? మీరు చేసినటువంటి ఆ వేల కోట్ల రుణమాఫీలు మేము ఏనాడు ఉపయోగించుకున్నటువంటిది లేకపోతే దాంట్లో మేము వినియోగించుకున్నటువంటి సందర్భాలు మాకు లేవు. మీరు మాకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఫలం లాంటిది ఇచ్చారు, కారు ఇచ్చారు. దాన్ని మేము బయట తిప్పుకొని దాని ద్వారా జీవనం సాగించుకుంటామని చూస్తే మధ్యలో కరోనా వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మిమ్మల్ని ఈ మీడియా ద్వారా మేము చేసుకున్నటువంటి విన్నపము, డిమాండ్ కూడా మాకు ఉన్నటువంటి ఈ రుణాలపై ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేశారు. ధన్యవాదాలు మీకు. కానీ ఆ మిగతా అసలు ఏదైతుందో అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి మాకు ఏదైతే రుణం ఉందో దాన్ని మాఫీ చేయవలసిందిగా, ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి రుణాలు మీరు మాఫీ చేయవలసిందిగా అప్పటి రాజశేఖర రెడ్డి గారు 2008-2009 సంవత్సరంలో అప్పటి రాజశేఖర రెడ్డి గారు 516 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి రుణాలు మాఫీ చేశారు. కానీ మీరు ఇప్పుడు కేవలం ఉన్నటువంటి 270 కోట్ల రూపాయలు మాత్రమే. ఇతరత్ర మేము అడగట్లేదు, మాకు సంబంధం లేదు, వారిని మేము విమర్శించాల్సిన పని కూడా లేదు. మా విన్నపాన్ని మీరు దయచేసి సహృదయంతో అర్థం చేసుకుని మాకు ఈ యొక్క రుణమాఫీ కల్పించాల్సిందిగా, మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్లో మాత్రమే భయంకరమైనటువంటి టార్చరు లబ్ధిదారులను పెట్టడం జరుగుతుంది. ఈడీ గారు, సచివతి గారు మా కార్లు సీజ్ చేస్తున్నారు. మా కార్లకు లాక్లు వేశారు. ఈ లాక్లను దయచేసి తీయించండి. ఖచ్చితంగా ఇది జరగకపోతే భవిష్యత్తులో మేము ఇక్కడే ఈడీ ఆఫీసు ముందు మా కుటుంబాలతో వచ్చి మేము ఖచ్చితంగా ఆత్మహత్య మాకు ఒకటే శరణ్యం. దయచేసి మా బాధలు, మా మాటలు అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.